మనం తప్పిపోయినంత మాత్రాన దేవుని వాగ్దానాలు తప్పిపో. మనం అబద్ధికులమైనంత మాత్రాన దేవుని వాగ్దానం అబద్ధం కాదు. మనం అప్రమాణికులమైనంత మాత్రాన దేవుని వాగ్దానాలు ఉన్న ప్రమాణం అది పోదు. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశము, మనము నీతిలో తప్పిపోయినంత మాత్రాన లేదా మనం విశ్వాసంలో సన్నగిలిపోయినంత మాత్రాన దేవుని యొక్క వాగ్దానము మారదు, నెరవేరకుండా ఉండదు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుని వాగ్దానం చేసిన వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుంటూ ఈరోజు మనము అబ్రహాం దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. సో అబ్రహాం అనే వ్యక్తిని ఒకసారి మనం ధ్యానిస్తే చూడండి, దేవుడు అబ్రహాంని ఏర్పరచుకున్నదే చాలా ఓల్డ్ ఏజ్ లో అతను ఏర్పరచుకున్నాడు, అతన్ని పిలుచుకున్నాడు. దేవుడు అబ్రహాంని పిలిచేటప్పటికీ అతని ఏజ్ ఆల్మోస్ట్ 70+ అతనిది. ఆ తర్వాత అతన్ని పిలిచి అతనికి దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? నేను నిన్ను గొప్ప జనాంగానికి తండ్రిని చేస్తానని చెప్పన్నాడు. అతనికి అప్పటికి పిల్లలు లేరు. హల్లెలూయా. నేను నా యొక్క సేవా పరిచర్యలో ఎంతో మందికి పిల్లలు లేకపోవడం వల్ల యేసు ప్రభుని నమ్ముకున్న ఎంతో మందికి యేసు ప్రభువు వారు వారిని దీవించి వారికి గర్భాన్ని, వారికి సంతానాన్ని ఇవ్వడం నేను నా సేవా పరిచర్యలో చూశాను. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో అయితే నేను ప్రార్థన చేసినప్పుడు నాకే విశ్వాసం అనిపించేది కాదు, దేవుడు వీళ్ళకు పిల్లల్ని ఇస్తాడన్న నమ్మకం నాకే ఉండేది కాదు. కానీ నా అపనమ్మికను సైతం దాటి దేవుడు, నేను ఎవరికైతే ప్రార్థన చేశానో వారికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు. అదిగో అది దేవుని వాగ్దానంలో ఉన్న నమ్మకత్వం. హల్లెలూయా. వెతికేవారు గనక పూర్ణ హృదయంతో వెతికితే దేవుని వాగ్దానంలో ఉన్న నమ్మకత్వము అది. ఆయన తప్పకుండా కనికర పడతాడు. ఆయన కనికర పడ్డాడు అంటే వాగ్దానం ఇస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఏ విధంగానైతే ఆకాశం నుండి బయలుదేరి వచ్చిన వాన చుక్క, వర్షపు చుక్క ఏ విధంగానైతే భూమిని తలపకుండా మళ్ళీ తిరిగి వెళ్ళలేదో ఆ విధంగా దేవుని యొక్క వాగ్దానం, ఒకసారి నీకు ఇవ్వబడ్డ వాగ్దానం అది నెరవేరకుండా ఉండదు. హల్లెలూయా. ఇదిగో ఇటువంటి వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి అబ్రహాం. అనా ఏం వాగ్దానం పొందుకున్నాడు? ముసలితనంలో దేవుడు అతనికి ఏం వాగ్దానం ఇచ్చాడంటే అనేకులైన జనాంగానికి తండ్రిగా చేస్తానన్న వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము తనకు పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఏమనుకుంటున్నాడు? తన సేవకుడే తన యావదాస్తికి, తను సంపాదించిన సంస్థానికి కూడా వారసులు అవుతారు. అతని పిల్లలు, అవునా, అతని పిల్లలు తదనంతరం అతనికి వారసులు అవుతారు. నేను అతనే వారసుడు అని చెప్పుకుని తిరగాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది నాకు అని చెప్పేసి అబ్రహాం అనుకున్నాడు. అనుకున్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. 15వ అధ్యాయము మనము 3-4 వచనంలో ఈ మాట చూస్తాం. ఏమంటాడు? మరియు అబ్రాము, అతని పేరు అప్పటికి అబ్రహాంగా మార్చలేదు దేవుడు, అబ్రామే అతని పేరు. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా ఏమంటున్నాడు? నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి నా పని వాళ్ళలో ఒకడు నాకు వారసుడు అవుతాడు. నా యావదాస్తికి అతను వారసుడు అవుతాడు. ఈ యావదాస్తి అతనికి అతని పిల్లలు చెందుతుంది. కానీ అబ్రహాం పేరు మాత్రము నిలబడదు. నేను అబ్రహాం కొడుకునని ఎవరు చెప్పుకోలేడు, నాకు ఆ అదృష్టము లేదు అనుకున్నాడు అబ్రహాం. మనలో ఎంతో మందికి, అవునా, మీలో ఎంతో మందికి పిల్లలు లేరేమో, కానీ మీ వయస్సుతో సంబంధం లేకుండా, మీ ఆరోగ్య సమస్యలతో నిమిత్తం లేకుండా, అవునా, వాటి యొక్క ప్రభావాలన్నింటినీ దాటి దేవుడు నీకు నిశ్చయంగా సంతానాన్ని ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. నీకు ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేసే క్యాలిబర్ నీకు లేదేమో, ఇప్పటికీ ఏజ్ అయిపోయి ఉంటుంది, 50 దాటిపోయాను, 60 దాటిపోయాను, లేదా నాకు శరీరం సరిగా లేదు, అవునా, లేకపోతే నేను ఇతరులాగా అద్భుతంగా మాట్లాడలేను, నేను బాగా చదువుకోలేదు కనుక నేను స్టార్ట్ చేయలేను, ఈ వ్యాపారం స్టార్ట్ చేయలేను, డబ్బు సంపాదించలేను, గొప్ప వ్యక్తిని కాలేనని అనుకుంటున్నామేమో. కానీ దేవుని యొక్క వాగ్దానం నీకు దొరికింది అని అంటే ఆటోమేటిక్ గా నువ్వు ధనవంతుడు, ఆటోమేటిక్ గా నువ్వు తల్లి అవుతావు, ఆటోమేటిక్ గా నువ్వు తండ్రి అయిపోతావు. దేవుని యొక్క వాగ్దానము నీ శరీరంలో, నీ జీవితంలో, నీ యొక్క జ్ఞానంలో ఎటువంటి మార్పులు చేర్పులైనా చేయగలుగుతుంది అది. హల్లెలూయా. ఎందుకు? దేవుడు యావ సృష్టిని సృజించిన వాడు, యేసు ప్రభు తన యొక్క శిలువ రక్తంతో దాన్ని కొనుక్కున్నవాడు, దాన్ని తిరిగి సంపాదించుకున్నవాడు గనక ఆయన ఏమన్నా చేయగలడు. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాం ఈ మాట అన్నాడో, నా పరివారంలో ఒకడు దీనికి వారసుడు అవుతాడు, నాకు వారసుడు అవుతాడు అన్నాడు, తర్వాత యెహోవా యొక్క, అంటే జీవం గల తండ్రి యొక్క రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. ఆ మాట ఏమంటున్నాడు? యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబో వాడు నీకు వారసుడు అని చెప్పాను. హల్లెలూయా. ఏజ్ లో ఆల్మోస్ట్ ముసలితనంలో మనం 17వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను సర్వశక్తి గల దేవుడను, నా శక్తిలో లోపం లేదు, నా శక్తికి లోబడింది లేదు. హల్లెలూయా. తండ్రి ఏమంటున్నాడు? ఇదే వాగ్దానం నీకు వర్తిస్తుంది. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు కూడా ఇంతే శక్తిమంతుడైన, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి లోబడిందంటూ ఏమీ లేదు. హల్లెలూయా. నీవు తప్పిపోవడాన్ని బట్టి, నీ విశ్వాసం సన్నగిలడాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాలు మారవు, ఆయన వాగ్దానం నెరవేరకుండా ఉండవు. అవునా? 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షుడై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు
నడుచుచు నిందారహితులవై ఉండము, ఏ నిందారహితులవై ఉండము. అవునా, నీలోన ఏ పాపము దోషం అతిక్రమం దాచుకొనకుము. ఏమన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది నూతనమైన జీవితము, నా సన్నిధి తగిన నూతనమైన జీవితం జీవించమని దాని అర్థం. అవునా, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అప్పటికే అబ్రహాం దగ్గర కావాల్సినంత డబ్బు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. ఇంకేమి అభివృద్ధి, అతనికి కావాల్సిన అభివృద్ధి అక్కడ ఏంటిది? అది అతనికి స్వజనాంగము, సొంత వారసులు కావాలి అతను. హల్లెలూయా, దేవుని యొక్క ఉద్దేశం అక్కడ అదే. ఆ తర్వాత ఇలాగా వాగ్దానం దేవుని యొద్ద నుండి అబ్రహాం పొందుకున్నాడు, గాని ఆ వాగ్దానం దగ్గరగా మనం నిలబడ్డా? నిలబడలేదు. అవునా, ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరడం ఆలస్యం అవుతుందని అబ్రహాము శారాయి చూశారో, వాళ్ళకి అనిపించిందో, వాళ్ళు ఏం చేశారో ఒక షార్ట్ కట్ వెతుక్కున్నారు. శారాయి వస్తుంది అబ్రహాం దగ్గరికి, ఇదిగో నాకు పిల్లలు పుట్టట్లేదు కనుక నువ్వు హాగార్ని తీసుకెళ్ళు, ఆమెని రెండో భార్యగా చేసుకో. అవునా, నా దాసుతో నువ్వు పోయి ఏం చేస్తావు? ఆమెతో పిల్లల్ని కను, అప్పుడు మనకు పిల్లలు ఉంటారు. దే చూస్ దేర్ ఓన్ ఐడియా, దే హ్యావ్ చూజన్ అన్ ఆల్టర్నేటివ్ వే. దేవుడి యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి తగిన సమయాన్ని దేవుడు ముందుగానే నియమిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఉదాహరణకు నేను గొప్ప ధనవంతం చేస్తాను అన్నాడు అనుకోండి, ఒక ప్రవక్త ద్వారా మాట్లాడాడు, లేదా ఒక వాగ్దానం ద్వారా నీతో, ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. ఎప్పుడైతే ఏ రోజునైతే దేవుడు నీకు ఆ వాగ్దానం ఇస్తాడో, అది వాక్యం ద్వారానో ప్రవక్త ద్వారానో ఎప్పుడైతే నీకు వాగ్దానం ఇస్తాడో, అదే రోజు దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన దినాన్ని కూడా దేవుడు నియమించి పెడతాడు. ఫలానా ఇయర్లో, ఫలానా మంత్లో, ఫలానా డేట్లో నెరవేరాలని దాన్ని నియమించి పెడతాడు. ఈ లోపు నువ్వు చేయాల్సిన పనల్లా దేవుని మీద విశ్వాసం కలిగిన వాడవై నిరీక్షణ కలిగి ఉండాలి. నా దేవుడు నిశ్చయంగా చేస్తాడు. నీ ప్రయాసను పడాలి, నీ పన్ను చేయాలి. అవునా, గుమ్మం దాటాలి. అవునా, రోజుకి 8 గంటలు 10 గంటలు నువ్వు కష్టపడాలి, పని చేయాలి, అన్ని చేయాలి. కానీ ఈ పని వల్ల నేను దీవించబడను, ఈ పని వల్ల కాదు, కానీ నేను చేస్తున్న ఈ కొద్దిపాటి ప్రయత్నాలని దేవుడు బహుగా దీవించి హెచ్చించి నన్ను దేవుడు గొప్పవాణ్ణి చేస్తాడు. దేవుడు నేను వాడే కొద్ది మందులతోనే దేవుడు నా శరీరంలో గొప్ప మార్పులు చేసి, అవునా, అనుకోవాలి. నువ్వు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు గొప్ప మార్పుల్ని చేసి దేవుడు నేను తల్లిని చేయగలడు, దేవుడు నేను తండ్రిని చేయగలడు. యేసు ప్రభు ఏమన్నా చేయగల దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నా చేయగల దేవుడు. ఆయన నీ గర్భాన్ని తెరిచే దేవుడు అయినాడు. హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం పొందుకున్నాక అబ్రహాం చేసిన పని ఏంటి? హి హాస్ చూజన్ ఎ షార్ట్ కట్. వాగ్దానం ఇచ్చింది దేవుడు అన్న విషయాన్ని స్వల్పకాలానికి మర్చిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. 2వ వచనం, కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఆమె బాధ. అవునా, కొన్నిసార్లు ఏమైపోతుందంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానము నెరవేరడం ఆలస్యమైనప్పుడు, అవునా, దశాబ్దం గడిచిపోయింది, అర్ధశతాబ్దం గడిచిపోయింది, 6 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడతానే ఉన్నాం, ఇంకా ధనవంతులం కావట్లేదు, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, ఇంకా అప్పులు తీరట్లేదు, అవునా, ఇంకా ఒక చిన్న బైక్ కొనలేకపోతున్నాం, ఇంకా పిల్లల ఫీజులకు కూడా ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇరుకు ఇబ్బంది తీరినప్పుడు మన లోపల ఏం పుడుతుందంటే ఒక రకమైన బాధ, కసి, ద్వేషాలు. అవునా, మనిషి లోపల పుడతాయండి అవి. ఇక్కడ ఆమె లోపల ఏంటంటే ఒక రకమైన నిట్టూర్పు, అవును, ఒక రకమైన బాధ ఉంది ఆమె లోపల. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. యెహోవా చేయలేదు. హి హాస్ చూజన్ ఎ షార్ట్ కట్. అబ్రహాంకు లేదు. అవునా, బయాలజికల్ డిఫెక్ట్స్ ఏమున్నాయో మనకు తెలియదు. ఆ బయాలజికల్ డిఫెక్ట్స్ కాదని నువ్వు పిల్లలు కనేటట్టు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అక్కడ వారి లోపల కనే స్థితి లేకపోయినా కనేలా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ శారా ఏమంటుంది? నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాంతో చెప్పాను. నౌ దే ఫౌండ్ ఎ షార్ట్ కట్. చాలా సందర్భాల్లో మనము చేసే పనిదే, మనుషులను మనం చేసే తొందరపాటు పనిదే. దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తి జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు అని అంటే ఖచ్చితంగా క్రమక్రమంగా దేవుడు అతన్ని వర్ధిల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, వృద్ధి పొందిస్తాడు, కావలసినవన్నీ ఇస్తాడు. ఇల్లు, వాకిళ్ళు, పిల్లలు, సమస్తం కూడా ఇస్తాడు. ఏ మేలుకు, ఏ దీవెనకు, ఏ ఆశీర్వాదానికి దేవుడు నీకు కొదవ చేయడు. నీకు ఏజ్లో కారు కావాలి, ఏజ్లో బిల్డింగ్లు కావాలి, నీ పిల్లలకి ఎటువంటి ఆస్తిపాస్తులు కావాలి, సమస్తం కూడా దేవుడు కరెక్ట్గా ఒక లైన్ ప్రకారం ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున ఏమేమి రావాలో అన్ని నిర్ణయించి పెడతాడు. అయితే మనుషులమైన మనం ఏంటంటే ఏదైనా ఆలస్యమైనప్పుడు మనం ఏం చేస్తామంటే వీ చూజ్ ఎ షార్ట్ కట్. ఇక్కడ అబ్రహాం చేసిన పని అదే. హాగర్తో వెళ్ళాడు, నిజంగానే అతనికి ఇస్మాయిల్ పుట్టాడు. కానీ ఎన్ని కష్టాలు పడ్డారు ఇద్దరు భార్య భర్తలు. ఆ హాగరు శారాయిని చూసినా పోయింది. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఏదైనా పని వచ్చి చిన్న దాని పేరు పని చెప్తే బహుశా వచ్చి ఉంటుంది టాపిక్ కదా, శారాయి వచ్చు అని ఉంటుంది, మన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పేసి అని ఉంటుంది. ఆ హాగర్ నవ్వి ఉంటుంది, అవునా దేవుడు నమ్మదగినవాడా, మరి నీకు పిల్లలు, మరి నాకేమో పిల్లలు ఉన్నారు. ఈ భూమి మీద మనము ఊహించినటువంటి అవమానాలు ఈ భూమి మీద ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనము నిలబడి ఉండాలి, నిలదొక్కుకోవాలి, మనల్ని మనము అదుపు చేసుకోవాలి. మనల్ని మనం ఏంటంటే విశ్వాసాన్ని ఓడుకోకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి. అది దేవుడు నీ జీవితంలో ఉన్నాడనడానికి నీ విశ్వాసానికి రుజువు. అది
నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తి అనడానికి అది రుజువు. అది తర్వాత తప్పిపోయాడు. కానీ అబ్రహాము తొందరపడి ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాడని తను ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు రిటర్న్ తీసుకున్నాడా? తీసుకోలేదు. తాను ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చకుండా ఉన్నాడా? లేదు. షారాయి తొందరపెట్టి అబ్రహాంని హాగర్తో ఇచ్చి పంపించింది అని చెప్పి దేవుడు షారాయి మీద కోప్పడ్డా? లేదు. నమ్మదగిన వాడండి దేవుడు. ఆయనకు మనం చేసే 1-2 తప్పుల వల్ల ఆయన తనిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోడు. నీ మీదున్న ప్రేమను తగ్గించుకోడు. అది దేవుని యొక్క లక్షణం. హల్లెలూయా. అది దేవుని యొక్క లక్షణం. అది ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పుడు వారింటికి వచ్చి వారింట్లో భోజనం చేసి వచ్చే ఏడు ఈ సమయానికి నీ గర్భంలో నీ చేతిలో శిశువు ఉంటాడని చెప్పేసి మళ్ళీ దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత షారాయి ఎవరిని? ఇస్సాకును కన్నది. హల్లెలూయా. అవునా? అతని తర్వాత దేవుడు సంతానాన్ని అభివృద్ధి పొందించాడు, దీవించాడు. నాడు అబ్రహాముకి జీవం గల తండ్రి ఇచ్చిన వాగ్దానమే నేడు ఈ రోజు కూడా, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా అది నెరవేర్పులో ఉన్నది. ఎలాగా? ఆ రోజు ఆయన వాగ్దానం చేసిన భూమి ఇజ్రాయెల్ దేశ భూమి ఈ రోజు కూడా అబ్రహాం పిల్లల చేతిలోనే అది ఉన్నది. అదిగో దేవుని ఆశీర్వాదము అంత శాశ్వతమైనది, అంత దీర్ఘకాలికమైనది. తరాలు గడిచిపోయినా, యుగాలు గడిచిపోయినా నెరవేరవలసిన ఆయన వాగ్దానం నెరవేరిన తర్వాత అది మళ్ళీ తిరిగి పోదు, అది మళ్ళీ మానిపోదు, అది మళ్ళీ మారదు, అది మరో రూపం తీసుకోదు. జీవం గల దేవుడు ఇచ్చే వాగ్దానము శాశ్వతమైనది. హల్లెలూయా. కనుక ఎట్టి పరిస్థితుల్లో నువ్వేం చేయకూడదు? నిన్ను దీవిస్తానని దేవుడు ఒకసారి వాగ్దానం ఇచ్చారంటే ఖచ్చితంగా దీవిస్తాడు. మళ్ళీ నువ్వు తొందరపడి ఏం చేయకూడదు? ఈ లోకానుసరణ పోకూడదు, నువ్వు పోవద్దు. అక్కడిక్కడ పెట్టుబడులు పెట్టడం, ఉన్నవి లేనివి, తర్వాత రకరకాల ట్రీట్మెంట్ అని చెప్పేసి ఆస్తులమ్మి భూములమ్మి నువ్వు పోవద్దు. నువ్వు ఏం చేయాలి? దాని ప్లేస్లో దేవుని యొక్క వాగ్దానాలను క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నా తండ్రి నమ్మదగినవాడు, నా యేసు ఇచ్చిన వాగ్దానం నెరవేరకుండా ఉండదు, అది నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఇదిగో ఈ విశ్వాసం, ఈ నమ్మకం కలిగిన ప్రార్థనలో నువ్వు ఉండాలి. దేవుడు ఒకసారి నిన్ను తల్లిని లేదా నిన్ను తండ్రిని నిన్ను చేయాలనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న మార్గాలు ఎన్నో. ఒకసారి నిన్ను దీవించాలని దేవుడు నిర్ణయించుకున్న తర్వాత నిన్ను దీవించడానికి దేవుడు ఎటువంటి జనాంగాన్ని, ఎటువంటి ప్రజలైనా సరే నీ దగ్గర రప్పించగలడు, ఎటువంటి వనరులైనా సరే నీ దగ్గర తీసుకురాగలడు. హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క వాగ్దానం అంత నమ్మదగినది. కొందరు అంటారు విశ్వాసం సరిపడలేదు, విశ్వాసం తగినంత లేదు. లేదు, ఉండాల్సినంత విశ్వాసం ఎంత, దాని పరిమాణం ఎంత, ఆవగించేంత, అదే సరిపోతుంది. హల్లెలూయా. అదే సరిపోతుంది. కానీ అది ఉండాలి లోపల. అది ఉంటే సరిపోతుంది, అది ఉంటే పని చేస్తుంది. ఆవగించేంత విశ్వాసమే కావాల్సింది. ఆవగించేంత విశ్వాసం ఉన్న తర్వాత ఆ తర్వాత దాని మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ నీకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ. నా దేవుడు నిశ్చయంగా చేస్తాడు, నాకు మాట ఇచ్చాడని తప్పిపోదా మాట అన్న విశ్వాసంతో కూడిన నిరీక్షణ. అవునా? ఆ నిరీక్షణ కలిగినావు అంటే దేవుని జీవితంలో తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ఒకవేళ గనక నువ్వు తొందరపడి ఇప్పటికే తప్పుడు నిర్ణయాలతో ఒకవేళ కనుక నువ్వు నష్టపోయి ఉంటే, నువ్వేదైనా కోల్పోయి ఉంటే భయపడొద్దు. దేవుడు నీకు ఇవ్వాల్సిన ఇస్సాకు వంటి ఆశీర్వాదాన్ని తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. ఇచ్చి తాను ఎంత నమ్మదగిన వాడో దేవుడు నీ జీవితంలో రుజువు చేసుకొని అనేకులకు తాను నీ జీవితం ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. దేవుడు ఆ విధంగా చేయగలడు, చేస్తాడు. షలోమ్.